కుమరోలు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ కమిటీల నిర్మాణ భాగంలో ఈరోజు అందరం కలవడం జరిగింది. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రక్రియ పార్టీ పూర్తి నిర్మాణం పటిష్టంగా ఈ 20 నెలల్లో ప్రస్తుత ప్రభుత్వం ఎటువంటి ఆదరణ లేక ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అడుగడుగున ఇబ్బంది పడతా ఉన్నారు. ఇది సరైన ఇది సరైంది కాదు. ఈ విధమైన ప్రభుత్వ విధానాలు సరైంది కాదు. రేపు 2029 అన్ని విధాలుగా రాష్ట్రం మొత్తము రెండవసారి జగనన్న ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. దానికి అనుగుణంగా గ్రామ స్థాయిలో ఏ విధంగా పటిష్టంగా ప్రతిష్టాత్మకంగా ఒక్కొక్క కమిటీ ఎంత బలంగా ఉండాలి, కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో దాదాపు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలో గ్రామ కమిటీ అనుబంధ విభాగాలు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి 78 మంది కమిటీ సభ్యులు. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా, ప్రతి ఒక్కరూ ఆ గ్రామంలో వారు దగ్గర ఉండి ఒక 50 నుంచి 100 ఓట్ల వరకు ప్రభావితం చేయగలిగే వ్యక్తులుగా ఈ గ్రామ కమిటీలో ప్రతి ఒక్కరూ భాగమై రేపు రానున్న 3 సంవత్సరాల్లో ఒకరికొకరు తోడుగా పార్టీని బలోపేతం చేస్తూ 2029 ఎలక్షన్స్ అన్ని విధాలుగా 2019 కంటే ఎక్కువ సీట్లు వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కష్టపడాలని ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు కుమరోలు మండలంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం. మరొక్కసారి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.